సో ఫ్రెండ్స్ ఫైనల్లీ రియల్మీ కంపెనీ ఈ రోజు అబో ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్ రియల్మీ C11 మొబైల్ ఫోన్ ని అఫీషియల్ గా మన ఇండియాలో రివీల్ చేశారు. యాక్చువల్ గా దీన్ని ఇండోనేషియా, మలేషియాలో కూడా లాంచ్ చేశారు. దేర్ ఆఫ్టర్ మన ఇండియాలో ఈ రోజు మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా డార్క్ చార్జ్ టెక్నాలజీ సపోర్ట్ చేసేటువంటి ఒక 30 వాట్స్ పవర్ బ్యాంక్ ని కూడా అఫీషియల్ గా వీళ్ళు రివీల్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు వీటికి సంబంధించినటువంటి ప్రైస్, అలాగే ప్రైస్ కి ఇది వర్తా కాదా అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్ గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో రియల్మీ ఈ సి సిరీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఎంట్రీ లెవెల్ లేదా అబో ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్స్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఈసారి వీళ్ళు C11 అని ఎందుకు తీసుకొచ్చారు అనే దానికి మాత్రం అదొక కూడా నాకైతే లాజిక్ అయితే దొరకలేదు. ఎందుకంటే C4 అన్న తేవాలి, లేదంటే 10B అన్న తేవాలి, లేదు అన్నట్లయితే 11A అనేటువంటి పేరుతో అన్న తేవాలి. మరి C11తో తీసుకొచ్చారు, అదేంటి అనేది మాధవ్ సేత్ గారికి తెలుసు. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారంటే దీనిలో మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. ఇది వచ్చినప్పటికీ మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇన్ఫాక్ట్ వరల్డ్లో మొట్టమొదటి మీడియాటెక్ G35 ప్రాసెసర్ తెచ్చినటువంటి కంపెనీ కూడా ఇదే మొబైల్ ఫోన్ కావటం మరొక విశేషం. సో ఇందులో మీరు చూసారంటే 64 బిట్ అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే మీకు 2.4 GHz దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో ఇంటర్నల్ ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 2GB ఆఫ్ ర్యామ్, అలాగే స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 32GB ఆఫ్ స్టోరేజ్ మెమరీతో రావడం మరొక విశేషం. సో దీంట్లో ఒకటే వేరియంట్ అయితే లాంచ్ చేశారు. మరి వేరే ఇంకొక వేరియంట్ ఏదైతే ఉందో కొన్ని రోజులు ఆగిన తర్వాత మన ముందుకు రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా ఇది వచ్చినప్పటికి మనకి బడ్జెట్ సెగ్మెంట్ కాబట్టి, అంటే ప్రైస్ ని కన్సిడర్ చేసి ల్యాండ్ చేస్తారు కాబట్టి ఒకే వేరియంట్ ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఇంటర్నల్ మెమరీ కార్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ దొరుకుతుంది. అంటే అట్ ఎ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ తో పాటు మెమరీ కార్డ్, అది కూడా 256GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీంట్లో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లేనే రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సెగ్మెంట్ లో వీళ్ళు హైలైట్ చేస్తుంది కూడా ఇదే. ఇందులో వచ్చేటప్పటికి మనకి వాటర్ డ్యూడాప్ నాచ్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక స్క్రీన్ టు బాడీ రేషియో విషయానికి వచ్చారంటే 88.7% గా రావడం మరొక విశేషం. సో ఇక దీంట్లో బ్యాటరీ విషయానికి అసలు వాస్తవానికి వీళ్ళు మరొక హైలైట్ చేసిన ఫీచర్ ఇదే. సో దీంట్లో 5000 mAh ఆఫ్ మ్యాసివ్ బ్యాటరీని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఎవరైతే మన ఎల్డర్స్ ఉంటారో లేదా బ్యాటరీ బ్యాకప్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటారో వాళ్ళకైతే ఇది ఫెంటాస్టిక్. ఇక 10 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయినా నార్మల్ ఛార్జింగ్ టెక్నాలజీ అనాలో చేసుకోవచ్చు. సో వాటికే ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేప్పటికీ రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ, లైక్ మీ బడ్స్ క్యూ కావచ్చు, బడ్స్ ఎయిర్ నియో కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికి కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. సో దీంతో పాటుగా మీకు ఇక్కడ మైక్రో USB మాత్రమే చూడడానికి జరుగుతుంది. దీంట్లో టైప్ C తీసుకొచ్చి ఉంటే బాగుండేది, చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో వీళ్ళైతే అన్ఫార్చునేట్లీ మనకి మైక్రో USB పోర్ట్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి ఈసారి నైట్ సైట్ మోడ్ ని అడిషనల్ గా తీసుకొచ్చి కంపేర్ టు 10A తో పోలిస్తే ఇది మ్యాసివ్ అప్గ్రేడ్ అయినా మనం చెప్పుకోవచ్చు. రేర్ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే సెకండరీ కెమెరా వచ్చేటప్పటికి మనకి 2 మెగాపిక్సెల్. ఇది వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే నైట్ సైడ్ మోడ్ కూడా సపోర్ట్ చేస్తే, వేర్ 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో పోర్ట్రేట్ షాట్స్ కోసం మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే మీకు 5 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి ఏ బేస్డ్ కెమెరా అయితే మనం ఇందులో చూడొచ్చు. సో దీంట్లో మనకి 1080p దాకా 30 FPS లో వీడియో రికార్డింగ్ తో పాటు 720p లో కూడా మనకి 30 FPS లో వీడియోస్ అయితే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ అలాగే వైర్లెస్ కమ్యూనికేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఎటువంటి ఫింగర్ ప్రింట్ అన్లాక్ అయితే ఉండదు. AI బేస్డ్ ఫేస్ అన్లాక్ మాత్రమే మనకి ఇందులో సపోర్ట్ చేయడం జరుగుతుంది, లేదా రెగ్యులర్ పాస్వర్డ్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇక ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 వర్షన్ ప్రొటెక్షన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. వేరే రేర్ వచ్చేటప్పటికి మనకి పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్. డిజైన్ లో మాత్రం ఈసారి వీళ్ళు హ్యూజ్ అప్గ్రేడ్ అయితే చేశారు కంపేర్ టు ప్రీవియస్ C సిరీస్ తో పోలిస్తే. ఈ స్ట్రైప్ ఏదైతే ఉందో డిజైన్ పరంగా అయితే చాలా బాగుంది. అలాగే రేర్ వచ్చేటువంటి కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది సర్క్యులర్ మాడ్యూల్ లో తీసుకొని రావడం కూడా మరొక విశేషం. ఇక అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే వీళ్ళు 2 కలర్స్ లో మన ముందు తీసుకొస్తున్నారు. మింట్ గ్రీన్ అనేటువంటి పేరుతో, మరొకటి వచ్చేటప్పటికే పెప్పర్ గ్రే. ఇక వీటికి సంబంధించినటువంటి అవైలబిలిటీ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. దీంతో పాటు ప్యారల్ గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి మన పవర్ బ్యాంక్ ని కూడా మనం చూద్దాం. సో వీళ్ళు వచ్చేటప్పటికే ప్రీవియస్లీ మనకి 18 వాట్స్ కి సంబంధించినటువంటి పవర్ బ్యాంక్ అయితే తీసుకొచ్చారు. సేమ్ అదే విధంగా ఈసారి వీళ్ళు 30 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్ ని మనకి ఇదే ఈవెంట్ లో లాంచ్ చేశారు. బేసిక్ గా మీరు ఇందులో చూసారంటే 10,000 mAh ఆఫ్ ద కెపాసిటీ మనకు రావడం జరుగుతుంది. USB టైప్ A అలాగే టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్. ఇది వచ్చేటప్పటికే మీరు డైరెక్ట్ గా ల్యాప్టాప్స్ కూడా చార్జ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు ఏదైనా IoT ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బడ్స్ క్యూ కావచ్చు, బడ్స్ ఎయిర్ నియో కావచ్చు, లేదా బడ్స్ ఎయిర్ కావచ్చు, లేదా ఏదైనా చిన్న ప్రొడక్ట్స్ ఉంటే ఆటోమేటిక్ గా పవర్ కంట్రోలింగ్ సర్క్యూట్ ఏదైతే ఉందో దానికి తగ్గ వోల్టేజ్ అయితే ఇది రివీల్ చేయడం జరుగుతుంది. అప్ టు 5 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ నుంచి స్టార్ట్ చేసుకొని 30 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ దాకా మీరు ఎంత అవుట్పుట్ అయినా టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్ లేదా టైప్ A కమ్యూనికేషన్ పోర్ట్ ద్వారా అయితే తీసుకోవచ్చు. ఇక దీంట్లో 15 లేయర్ ప్రొటెక్షన్ మన ముందుకు ఇచ్చారు.
చేశారు అండ్ సేఫ్టీ మెజర్స్ ప్రకారం దీన్ని మనం ఫ్లైట్స్లో కూడా క్యారీ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఇక దీనిలో మీరు చూసారన్నట్లయితే కనుక 3D కర్వ్డ్ డిజైన్ అని చెప్పి వీళ్ళు మన ముందు తీసుకొచ్చారు, అంటే టెక్స్చర్ ఫీల్ లాగా తీసుకొచ్చారు. సో ఇది కూడా మనకి చేతిలో గ్రిప్ ఉండడానికి కూడా బాగుంటుంది. అండ్ కార్బన్ ఫైబర్కి సంబంధించినటువంటి మెటీరియల్ని యూస్ చేశారు, రగ్గడ్ మెటీరియల్ లాగా అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సో డిజైన్ అయితే ఫెంటాస్టిక్. అండ్ దీనిపైన వీళ్ళు అంటుంది మాత్రం టెక్స్చర్ డిజైన్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చారు. ఇక దీని అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బ్లాక్ అండ్ ఎల్లో రెండిట్లో దొరుకుతుంది. సో ప్రీవియస్ దాంతో పోలిస్తే ఇక్కడ మనకి కేవలం 30 వాట్స్ ఛార్జింగ్ అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్ అన్ని ఛార్జింగ్ టెక్నాలజీస్ లైక్ డార్ట్ కావచ్చు, ఊక్ కావచ్చు, లేదా క్యూసీ కావచ్చు, ఇలాంటి అన్ని రకాల ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రైజింగ్ అయితే ఓకే, ఒక 500 రూపాయలు తక్కువ తీసుకొస్తే బాగుండేదని అనుకున్నాను, కానీ జీఎస్టీ హైక్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఓకే 500 రూపీస్ కూడా పెద్ద విషయం కాదు, కాకపోతే వీళ్ళు ఫస్ట్ సేల్ రోజు అవుట్ ఆఫ్ ద స్టాక్ బోర్డ్స్ లేకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. దీంట్లో కేవలం మనకి 2+32 GB వేరియంట్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇది వచ్చేప్పటికే 7499 అంటే 7500 రూపాయలకు లాంచ్ చేశారు. ఇది రేపు 22వ తారీఖు మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీ 12 o'clockకి మనకి ఫ్లిప్కార్ట్ అలాగే realme.com ద్వారా మనకి ఫస్ట్ సేల్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక పవర్ బ్యాంక్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది నాకు ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది, 1500 రూపాయల బడ్జెట్లో తెచ్చుంటే బాగుండేది. సో ఎనీవే ఇది 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ అలాగే అన్ని రకాల ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు కాబట్టి మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్. సో దీన్ని వచ్చేటప్పటికే మనకి 2 కలర్స్లో బ్లాక్ అండ్ ఎల్లో కలర్ ఇందాక నేను మీకు చెప్పినట్లు. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికే 1999. అండ్ ఇది కూడా 21 జూలై నాడు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ అలాగే రియల్మీ ద్వారా సేల్లోకి అయితే వెళ్ళనుంది. సో ప్రైజెస్ ఏదైతుందో కొంచెం రెండింటి మీద ఒక 500 రూపాయలు తగ్గిస్తే బాగుండేదని నేను అనుకున్నాను. మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అట్లీస్ట్ వీళ్ళు కార్డ్ ఆఫర్స్ను కూడా ప్రొవైడ్ చేయలేదబ్బా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇలాంటి గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకోసం తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.